ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేయాలి. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. ఒక రిలేషన్షిప్ ఉంటుంది, అందులో కష్టాలు ఉంటాయి. ఐ మీన్ లైక్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒక పార్ట్నర్స్ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అండ్ కొన్నిసార్లు హెరాస్మెంట్స్ ఉంటాయి, ఒపీనియన్ చేంజెస్ ఉంటాయి, అండ్ వాళ్ళ రిలేషన్షిప్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ చాలాసార్లు వాళ్ళు సపరేట్ అవుదాము అని అనుకున్నప్పుడు చాలా నోషన్స్, అంటే ఇప్పుడు మన సొసైటీ ద్వారా కానీ ఫ్యామిలీ మెంబర్స్లోనే వాళ్ళ పట్ల ఏంటి అంటే, అరే వాళ్ళు సపరేట్ అయ్యి డైవర్స్ తీసుకుందాం అని ఏదైనా డెసిషన్ తీసుకుందాం అన్నా కానీ ఎలా చూస్తారు అనే ఒక థాట్ వస్తుంది. ఎందుకంటే డైవర్స్ని అంత అదిగా చేశారనమాట. విడాకులు తీసుకుంటున్నారు అని అంటే, అయ్యో డైవర్స్ తీసుకుంటున్నారు అని దాన్ని ఒక పెద్ద భూతద్దంలో చూసి వాళ్ళ దాన్ని బట్టి ఈ పర్సన్ ఒక క్యారెక్టర్ కూడా జడ్జ్ చేసేస్తారనమాట. అంటే లోపలికి వచ్చి వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉందో అనేది ఎవరు చూడరు. బట్ డైవర్స్ తీసుకుంటున్నారు అనే దానిసరికి ఒక రాంగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మ్యారేజ్కి కూడా వాళ్ళని ఒక అదిలాగా చూస్తూ ఉంటారనమాట. సో హౌ షుడ్ వి టేక్ ఇట్? అసలు ఎంత కష్టపడినా కానీ ఆ రిలేషన్షిప్లో అలాగే ఉండాలా? అండ్ ఇఫ్ హీ ఈస్ రియలీ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ దట్ రిలేషన్షిప్, షుడ్ దే సపరేట్? స్పెషలీ అండి మన కంట్రీలో డివోర్స్ అనేసరికి దాన్ని చాలా నెగిటివ్గా చూస్తూ ఉంటారు. రైట్. ఒక ఇద్దరు విడిపోతున్నారు అని అంటే ద ప్రాసెస్ కూడా చూసుకుంటే ఏంటంటే, ఫస్ట్ డైరెక్ట్ డివోర్స్ అని అంటే మ్యూచువల్ డివోర్స్ అని కానివ్వండి, ఏదైనా కానివ్వండి, డివోర్స్ అనేసరికి ఏమవుతుంది అని అంటే కొంత టైం ఇస్తారు వాళ్ళు, ఆలోచించుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంచెం టైం ఇచ్చి తర్వాత అసలు ఈవెన్చువల్లీ డివోర్స్ ఇస్తారు. బట్ డివోర్స్ తీసుకోవడానికి కూడా ఎంతో మంది ఆలోచిస్తారు, లైక్ ఇజ్ ఇట్ ఓకే టు టేక్ డివోర్స్? ఎందుకంటే లేబులింగ్ అయిపోతూ ఉంటుంది. చాలా మంది నెగటివ్గా అనుకుంటారు నా గురించి. దాని బదులు ఇంకా సరే ఇదే నా జీవితం అనుకొని అలా ఉండిపోతూ ఉంటారు చాలా మంది. సో ఇక్కడ బేసిక్గా అసలు డివోర్స్ ఓకేనా కాదా అని అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇంటెన్సిటీ అండ్ కేస్ టు కేస్ వేరియేషన్ వస్తూ ఉంటుంది అనమాట. చిన్న చిన్న వాటికి నేను విడిపోతాను అని అనుకుంటే అది కరెక్ట్ కాదు, రైట్? సో ఇట్స్ మోర్ లైక్, ఒక రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇట్ డిమాండ్స్ అస్ టు కాంప్రమైజ్ ఇన్ సర్టన్ థింగ్స్. సో ఇప్పుడు చిన్న చిన్న వాటికి నేను కాంప్రమైజ్ అవ్వాలి అండ్ దానికి నేను రెడీ అయ్యే ఒక రిలేషన్షిప్లోకి రావాలి. బోత్ సైడ్స్ నుంచి కాంప్రమైజింగ్ అనేది అవ్వాలి. సో అలా కాంప్రమైజింగ్ అయ్యి ఉంటే ఫైన్. చిన్న వాటికి కూడా నేను కాంప్రమైజ్ కాను, నాకు అసలు నచ్చలేదు, నేను విడిపోతాను అని అంటే అది కరెక్ట్ కాదనమాట. సో అలాంటి కేసెస్లో డివోర్స్ ఇస్ నాట్ ది రైట్ సొల్యూషన్ ఫర్ ఇట్. బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది అని అంటే, వీళ్ళు చిన్న వాటికి కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక పర్సన్తో డివోర్స్ తీసేసుకున్నారే అనుకోండి, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకున్నప్పుడు అది కూడా నిలబడదు. యా, సో అది కూడా నిలబడదు. ఎందుకనంటే మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో అన్లెస్ మీరు చేంజ్ అవుతే కానీ మీకు ఒక ప్రాపర్ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది వస్తుందన్నమాట. సో ఆ రిలేషన్షిప్లో స్టెబిలిటీ కోసం ఇదైతే చాలా ఇంపార్టెంట్, కాంప్రమైజింగ్ అనేసి. సో చిన్న వాటికి మీరు అలాంటి డిసిషన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అలాంటి థాట్స్ ఏమైనా వస్తున్నాయి అని అంటే మేబీ కొంచెం పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీలో, లేదంటే కన్సల్టెంట్స్ ఉంటారో, సో వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే దే విల్ లెట్ అస్ అండర్స్టాండ్ అనమాట, లైక్ ఏ లెవెల్ వరకు కాంప్రమైజ్ అవ్వచ్చు. మీరు అయ్యే కాంప్రమైజింగ్ అది ఒక సాక్రిఫైస్ కాదు. ఇట్ ఈస్ ఇన్ అ వే చెప్పాలి అని అంటే అది ఒక పాజిటివ్ థింగ్. చాలామంది ఏంటంటే కాంప్రమైజ్ అవ్వాలి అని అంటే నేను తగ్గాలా, నేనే తగ్గాలా అనే ఒక ఈగోయిస్టిక్ ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. నేను ఎవరో తెలుసా, అసలు తెలిసి అడుగుతున్నారు మీరు కాంప్రమైజ్ అవ్వాలనేసి. ఎవరన్నా సరే కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, రైట్? సో అలా చిన్న వాటికి కావద్దు. కొన్నిసార్లు ఏంటంటే ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది ఒక ఇంటెన్స్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది. కాంపాటబిలిటీ 0 ఉంటుంది రిలేషన్షిప్స్లో. మీరు ఎంత కౌన్సిల్ చేసినా వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ మైండ్ సెట్స్, వాళ్ళ గోల్స్ ఇవన్నీ టోటలీ డిఫరెంట్ ఉన్నాయి. సో అది ఆ కాంపాటబిలిటీ అనేది రాదు అని ఇంకా తెలిసినప్పుడు ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే టు కమ్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్ అండి. డివోర్స్ తీసుకోవచ్చు. సో చాలామంది డివోర్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే సొసైటీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ నార్మల్గా పెళ్ళయి డివోర్స్ అవడం వేరు, పెళ్ళయ్యాక పిల్లలు కూడా పుట్టాక డివోర్స్ అని అంటే దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. సో అలా అప్పుడు ఏంటంటే పిల్లలు ఏమైపోతారు, వాళ్ళ భవిష్యత్ ఏంటి, ఫాదర్ కానీ మదర్ కానీ సపరేట్గా ఉంటున్నారు అని అంటే సొసైటీ కూడా వాళ్ళని తక్కువ చేసి చూస్తారు అనేసి.
సో వాళ్ళకి కూడా నీడ్స్ అంటే ఫాదర్ అనే ఒక నీడ్, మదర్ అనే ఒక నీడ్ ఉంటాయి. సో ఇవన్నీ ఆలోచించి జనరల్గా ఆగిపోతూ ఉంటారు. సో ఇట్ అగైన్ డిపెండ్స్ అండి, మీరు కలిసి ఉంటున్నారా విడిపోయి ఉంటున్నారా, వాట్ ఈస్ గివింగ్ యూ హ్యాపీనెస్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. మీరు కలిసి ఉంటున్నారు, సరే పిల్లల కోసం సాక్రిఫైస్ చేసి డివోర్స్ తీసుకోకుండా ఒకటే ఇంట్లో ఉంటున్నారు, బట్ ఐఎమ్ ఓకే దిస్ వే అని అనుకుంటే యూ కెన్ స్టే దాట్ వే. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్, అంటే నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే ప్లాన్ లేకపోతే కనుక డివోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ యూ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ ది సేమ్ హౌస్. లేదు అసలు మేమిద్దరం ఎదురుపడితేనే ఇరిటేషన్ వచ్చేస్తుంది, గొడవ పడేసుకుంటున్నాము, కొట్టేసుకుంటున్నాము, అది అసలు ఇంకా వర్కౌట్ అవుతలేదు మాకు అని అంటే ఇట్ ఈస్ బెటర్ టు సపరేట్ అండి. ఎందుకంటే ఒకటి చెప్తాను, చాలా మంది ఇది ఆలోచించరు. నేను సపరేట్ అయిపోతే నా పిల్లోడు ఏమైపోతాడు, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది అని ఆలోచించి సపరేట్ అవ్వకుండా ఒకటే ఇంట్లో ఉండి గొడవ పడేసుకుంటా ఉంటారు, రోజు గొడవ పడుతూ ఉంటారు. కానీ ఆ గొడవ ఈ పిల్లల మీద ఎంత ఇంపాక్ట్ తీసుకొస్తుంది అనేది ఆలోచించరండి. సో ఇప్పుడు రోజు పొద్దున లేసి బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు పిల్లల ముందే మళ్ళీ ఇలా వాళ్ళు ఏంటంటే అసలు ఒక రిలేషన్షిప్ లో ఇంత అబ్యూజింగ్ ఉంటుందా, అంటే ఒకరిని ఇంత డీమీన్ చేయొచ్చా అని వాళ్ళ మైండ్ సెట్స్ ఎంత పాడైపోతుంటుంది అక్కడ. సో ఇన్ అ వే అలా కలిసి ఉన్నారు, మీరేంటి మీ పిల్లల కోసమనే కలిసి ఉన్నారు, కానీ డైలీ మీరు ఎలా తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు అని అంటే మీరు ఇంకా మనం ఇంకా అదే టీచ్ చేస్తున్నాం వాళ్ళకి. అబ్సల్యూట్లీ. అండ్ మీరేం మంచి చేయట్లేదు, మీ పిల్లలకి మీరేం మంచి చేయట్లేదు. దానికంటే కూడా మీరు సపరేట్ అయిపోయి మీరు కామ్గా పీస్ఫుల్గా ఉండి, ట్రస్ట్ మీ, సింగిల్ పేరెంట్ పిల్లలు మీరు కరెక్ట్గా పెంచితే దే విల్ బి స్ట్రాంగర్ అండి. నార్మల్ పిల్లల కంటే కూడా దే బికమ్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్ సింగిల్ పేరెంట్ పిల్లలు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మనం ఎలా అప్బ్రింగింగ్ తీసుకొని వస్తున్నాము, వాళ్ళకి ఎలాంటి యాటిట్యూడ్ని మనం వాళ్ళకి ఇస్తున్నాం మనము. సో ఇలాంటివన్నీ కరెక్ట్గా చేశారనుకోండి, సింగిల్ పేరెంట్ కిడ్స్ విల్ అవుట్ షైన్. సో బేసిక్గా అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ గో అవే, బట్ నేనేమంటున్నానంటే పిల్లల కోసం మీరు కలిసి ఉంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు అని అంటే కలిసి ఉండండి, ప్రాబ్లం లేదు, దట్ విల్ హెల్ప్ యువర్ కిడ్స్. కానీ పిల్లల కోసం కలిసి ఉంటున్నాము బట్ డైలీ గొడవ పడుతున్నాము, పిల్లల ముందే గొడవ పడుతున్నాము అని అంటే అది కరెక్ట్ కాదు. మీ పిల్లలు బాగుపడాలి, వాళ్ళకి మంచి యాటిట్యూడ్ రావాలి అని అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు సపరేట్. అండ్ సపరేట్ అయ్యి కామ్గా పీస్ఫుల్గా ఉండి వాళ్ళ మీద ఫోకస్ చేశారు అని అంటే కనుక they will have the best of futures on it. Right. వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వచ్చు. Yes, correct. Yeah. Thank you, Andy. Thanks for sharing your views with us. Thank you so much. Yeah, you're welcome, Andy.